రష్యా ఉక్రెయిన్ యుద్ధం నుండి నేను ఏమి నేర్చుకున్నాను? అన్నామలైని అడిగిన ప్రశ్నకు అతని సమాధానం: నా జీతం, నా 4 బీహెచ్‌కే ఇల్లు, బంగ్లా, నా కారు, నా వ్యాపారం, నా కొబ్బరి తోట, నా పొలము మొదలైనవి. ఇవన్నీ నా దేశం సురక్షితంగా ఉన్నంత వరకే సురక్షితం. లేకపోతే అన్నీ క్షణాల్లో పొగగా మారిపోతాయి. ఈరోజు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో 2 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఉక్రేనియన్లు తమ సర్వస్వాన్ని వదులుకొని ఇతర దేశాలలో ఆశ్రయం పొందారు. వారికి ఆశ్రయం ఇచ్చే పొరుగు దేశాలు ఉండటం వారి అదృష్టం. మనకు ఏమి జరుగుతుంది? మనం ఎక్కడికి వెళ్ళగలము అని మీరు అనుకుంటున్నారు? పశ్చిమం పాకిస్తాన్, తూర్పు బంగ్లాదేశ్, దక్షిణం హిందూ మహాసముద్రం, ఉత్తరం చైనా. దేశంలో లెక్కలేనంత మంది ద్రోహులు. గుర్తుంచుకోండి, మీకు ఆశ్రయం ఇచ్చే మరో దేశం లేదు. కాబట్టి చౌక పెట్రోల్, ఉచిత రేషన్ల కంటే బలమైన దేశానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఖండించలేని నిజం ఇది. భారత్ మాతాకి జై.